మీకు సినిమాలో ఆపర్చునిటీస్ వస్తే వెళ్తారా మ్యామ్? మళ్ళీ స్టార్ట్ చేస్తారా సినిమాలు? అంటే మనకి ఈ క్యారెక్టర్స్కి ఎలాంటి భంగం కలగని క్యారెక్టర్ అయితే చేస్తాను. ఓకే. అంటే డిగ్రేడ్ అవ్వకూడదు, ఈ క్యారెక్టర్ డిగ్రేడ్ అవ్వకూడదు. అలాంటివి ఉన్న ఇంకా మంచి క్యారెక్టర్ రావాలే కానీ దీనికన్నా తక్కువ క్యారెక్టర్ వెళ్ళి చేసి అక్కడ పాడైపోకూడదు. ఈ మంచి మంచి రోల్స్ లో కూడా ఈ మధ్యన ఏమవుతుందంటే ఎక్కువ స్కోప్ ఉండట్లేదు. జస్ట్ ఏదో అలా అపియరెన్స్ వచ్చి వెళ్ళిపోతున్నట్లే ఉంది, కానీ మన యాక్టింగ్ కి ఎక్కువ స్కోప్ ఉండట్లేదు. అలా వల్ల మీరు ఏమైనా సినిమాలోకి వెళ్ళకుండా ఆగుతున్నారా, లేదా ఆపర్చునిటీ మంచిది రావట్లేదా? లేదు, అసలు యాక్చువల్గా ఏంటంటే నాకు తెలిసి తెలుగులో నేను ఇలా ఒక ఆర్టిస్ట్ ఉన్నానని సినిమా వాళ్ళకి తెలియకపోవచ్చు. అయ్యో, ఎందుకు? నేను కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు కదా. ముందు మనం వెళ్ళి అడగాలి. నేను ఎలాగో అడగట్లేదు. మనం ఉన్నామని వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు అంతే. అందరికి తెలుసు కదా ప్రవళిక, అంటే సెట్ అవ్వాలి కదా ఆ క్యారెక్టర్ కి. ఈవిడ బానే ఉంటదని వాళ్ళకి రావాలి కదా థాట్. సెట్ కానేమో, అందుకే రాలేదేమో. అంతే. మేబీ ఇప్పుడు వస్తాయేమో, వస్తే వెళ్తారేమో. మంచిది అనిపిస్తే వెళ్తాను, నేను చేస్తాను. అలాగే మీరు బిగ్ బాస్ లో కూడా వెళ్తారు అనేదో విన్నాము, అది నిజమా ఏంటి? ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? అసలు నాకే తెలియదు. మీకే తెలీదా? ఓకే, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇదే నాకు తెలియదు ఈ విషయం, మీరు చెప్పారు కాబట్టి నాకు నేను కనుక్కోవాలి. మా ఛానల్ స్టార్ అనేది కనుక్కోవాలి. నేను బిగ్ బాస్ లో ఉన్నాను అని కనుక్కోవాలి. అదే, వెళ్తారా మ్యామ్? ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? లేదు, ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కమిట్ అయ్యాను. మన సీరియల్ లో కమిట్ అయినప్పుడు మీరే మెయిన్ ఇక్కడ అన్నప్పుడు ఇది వదిలి వెళ్ళకూడదు. ఒక సీరియల్ కి మనం ప్రామిస్ చేసి వర్క్ చేస్తున్నామని ప్రామిస్ చేసిన తర్వాత అది మధ్యలో అప్రాప్ట్ గా వదిలి వెళ్ళడం అనేది చాలా తప్పు. అది నేననే కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా సరే. చాలా మంది ఆర్టిస్టులు సీరియల్ ని వదిలేసి మధ్యలో ఆ ప్రోగ్రామ్ వచ్చింది, ఈ ప్రోగ్రామ్ వచ్చిందని వెళ్ళిపోతున్నారు. అది చాలా తప్పు, అది ప్రొఫెషనల్ కాదు. అదే, ఇప్పుడు ఈ సీరియల్ తో పాటు ఇంకేదైనా చేస్తున్నారా? ప్రొడక్షన్ వైపు కూడా ఇంకా నడుస్తున్నాయా ఏమైనా సీరియల్స్? అదే సీరియల్ నేను ఒక ప్రొడ్యూస్ చేస్తున్నాను, నిన్ను కోరి అనే సీరియల్ స్టార్ మాకే ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇది ఒకటి యాక్ట్ చేస్తున్నాను. ఓకే. ఇంకా చాయ్ షార్ట్స్ అనేది ఒకటి చేశాను నేను. ఆ యాప్ కి మన 2 minutes వర్టికల్ ఆ స్టోరీస్ చేస్తున్నాము. నెక్స్ట్ కూడా చేస్తాను ఫ్యూచర్ లో. చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే ఇంత మంచి ప్రవళిక గారు అందంగా ఉంటారు, అభినయం ఉంటుంది, ఎంతో మంచిగా నటిస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. మరి అలాంటి ప్రవళిక గారు ఇప్పటి వరకు ఒక లైఫ్ పార్ట్నర్ తో ఉండలేదు, పెళ్లి కాలేదు అని, దానికి ఏదైనా ప్రత్యేక రీజన్ ఉందా? ప్రత్యేకమైన రీజన్ ఏం లేదు. చిన్నప్పుడే నాకు 10 years ఉన్నప్పుడు ఫాదర్ చనిపోయారు. మేము చెన్నై వెళ్ళిపోయాం. అక్కడ చదువుకోవాల్సింది వచ్చింది, చదువుకున్నాము. సో సిస్టర్స్ మేము ఒక రేంజ్కి వద్దామని నేను MCA చదివాను, మా సిస్టర్ MBA చదివారు. సో ఇలాగ ఒక బాగా చదువుకొని పెద్ద లెవెల్కే వద్దాం అనుకున్నాము. బట్ అప్పుడు కొంచెం ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది. సో వచ్చినప్పుడు మనం మళ్ళీ ఇది ఏదైనా ఇది బాగుంటుంది, ఈ లైన్ బాగుంది. అప్పుడు చిన్నప్పుడు నాకు అఫ్కోర్స్ కూచిపూడి నేర్పించారు, క్లాసికల్ డాన్సర్ని. అప్పుడు నేర్పించారు. ఓకే, డాన్స్లో మనం ఏదన్నా పర్ఫామ్ చేద్దాం అని అనుకున్నా. సో డాన్స్ నేర్చుకుందాం, ప్రాపర్గా భరతనాట్యం నేర్చుకొని క్లాస్ పెడదాం అనుకున్నాను. స్కూల్ పిల్లలు, ఒక స్కూల్ లాగా పెడదాం, భరతనాట్యం స్కూల్ పెడదాం, చాలా మంది వచ్చి నేర్చుకుంటారు, టీచర్ అయిపోదాం అని ఆ థాట్లో ఉండిపోయా. అలా ఉండి డాన్స్ స్కూల్ ఎక్కడ, డాన్స్ స్కూల్ అని వెతుకుతుంటూ వెళ్తే నేను కళా మాస్టర్ డాన్స్ స్కూల్కి వెళ్ళిపోయా. అది సినిమా స్కూల్ అని నాకు అప్పుడు తెలియదు, చెన్నైలో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిస్టర్ ఉన్నారు, బృందా గారు కూడా కాదు, ఇంకొక సిస్టర్ ఉన్నారు, పేరు మర్చిపోయాను ఇప్పుడు. ఆవిడ ఏమన్నారంటే, ఇది భరతనాట్యం స్కూల్ కాదమ్మా, ఇది సినిమా డాన్సులు చేసే ప్లేస్, ఇది డాన్సర్స్గా వెళ్ళొచ్చు, ఇక్కడ నేర్చుకోవచ్చు అని అన్నారు. నాకు అలా వద్దండి, నాకు భరతనాట్యం కావాలి, నాకు దాని మీదే రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి అదే కావాలి, దీంట్లో కూడా చాలా పైకి రావచ్చు అని. సరే ఓకే అన్న, చేస్తానన్నాను. ఒకరోజే డాన్స్ నేర్పించారు, నేర్చుకుంటూ ఉన్నా. వాళ్ళకి ఇవి చాలా బాగా చేస్తున్నావు అమ్మా అని అన్నారు. 2వ రోజు బాలాజీ టెలిఫిల్మ్స్ నుంచి వచ్చారు. వచ్చి వాళ్ళ మేనేజర్స్ అందరూ చూసి, అమ్మ బాగా చేస్తున్నట్టున్నారు, మాకు ఒక రోల్ ఉందండి, చేస్తారా అని అడిగితే, మాకు తెలియదండి, అమ్మాయిని అడగండి అన్నట్టు. నేను తెలుగు అండి, నాకు తమిళ్ రాదు. సో అక్కడే పెరిగినా కూడా నాకు తమిళ్ రాదు. నా చుట్టూ అందరూ తెలుగు వాళ్ళే. నేను చదువుకుంది కూడా తెలుగు, అక్కడ తెలుగు స్కూల్ ఉంది. ఓకే. శారదా విద్యాలయంలో తమిళ్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. బట్ మనం తెలుగు వాళ్ళం, మనం తెలుగే చదవాలి అని మా వాళ్ళందరూ మమ్మల్ని తెలుగు మీడియమే చదివించారు. సో తెలుగే చదువుకున్నాను. సో తమిళ్ రాదు. పక్కన ఫ్రెండ్స్ కూడా
తమిళ్లో మాట్లాడినా అర్థమవుతుంది కానీ నేను మాట్లాడేదాన్ని కాదు. మాట్లాడలేకపోయేవారు. అందుకని నేను చెప్పాను నాకు తమిళ్ రాదండి తెలుగే అంటే, ఇది తెలుగు తమిళ్ రెండిట్లోనూ ఉంటుందమ్మా, ప్రాంప్టింగ్ ఇస్తారన్నారు. స్టార్టింగ్ లో నాకు ప్రాంప్టింగ్ అంటే ఏంటో తెలియదు. ఓకే, సరే అని వెళ్తే వాళ్ళు ఇట్లాగా ఫస్ట్ జీతము 500 రూపీస్. అప్పట్లో 500 ఎక్కువే కదా మ్యామ్. ఎక్కువే. చూసి షాక్ అయ్యా, ఎందుకంటే అప్పటికి నేను జాబ్ చేస్తున్నా. ఓకే, కంప్యూటర్ ఆపరేటింగ్ జాబ్ చేస్తున్నాను. అప్పటికి చేస్తున్నప్పుడు ఏంటనంటే నెలకి 2500, బట్ పర్ డేకే నాకు 500. జస్ట్ ఒక ఫోన్ కట్ మాట్లాడా ఇంతకి. అది కంటిన్యూ క్యారెక్టర్ అవుతుందని నాకు అప్పుడు తెలీదా. జస్ట్ ఏదో ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు, మాట్లాడా, మేకప్ వేశారు, హెయిర్ స్టైల్ చేశారు, మంచి డ్రెస్సింగ్ ఇచ్చారు, భలే ఉంది అనుకున్నాను, బాగుంది అనుకున్నాం. తర్వాత ఫోన్ కట్ అన్నారు, తీశాను, మాట్లాడాను తమిళ్లో. అతను ఏదో చెప్పారు, నేను ఏదో చెప్పాను, భలే చేసావమ్మా అన్నారు. ఏం చేశాను అన్న, మైండ్ వైజ్ అయితే అదే, మొహం ఎక్స్ప్రెషన్ కూడా అదే ఇచ్చా. ఏం చేశాను అన్న, ఇదిగోమ్మ 500 అని. ఈ 500 అని చూసేసరికి మా అమ్మ ఫేస్ చూసా. అమ్మ వచ్చారు, షాక్ అయ్యాం, ఇద్దరం షాక్ అయ్యాం. అమ్మకు కూడా తెలియదు, జీరో అమ్మగారు వచ్చేవారు సెటిల్స్ లో. మూవీస్ అంటే అసలు జీరో నాలెడ్జ్, ఎవరం లేము ఫ్యామిలీలో. అంటే ఏంటి ఇలా ఇచ్చారు అని అంటే, తప్పుగా ఇచ్చారేమో ఒకసారి ఏంటంటే, లేదు ఇది కంటిన్యూటీ క్యారెక్టరు, మీరు కంటిన్యూస్గా రావాల్సిందే, పర్ డేకి మీకు 500 ఇస్తున్నాము అని అన్నా. ఓ పర్ డేకి 500 అంటే నేను అనుకున్న ఆఫీస్ లాగా మనం 30 days వెళ్ళి వర్క్ చేయాలేమో, అది తెలియదు కదా. 30 days లెక్కేసేసుకున్నాం. ఓకే, ఇంకా ఎక్కువ అది మీరు సంపాదిస్తున్న దానికన్నా ఎక్కువే, మామూలు కాదు, 10 రెట్లు ఎక్కువ కదా 30 days అంటే. సో చూసేసరికి కట్ చేస్తే అది ఒక 5-6 రోజులు వచ్చేది. ఓకే, ఈ లెక్కన ఇదా అనుకున్నాను. తర్వాత ఓకే అలా కంటిన్యూస్, అఫ్ కోర్స్ ఆగలేదు. దాని తర్వాత వెంటనే అందరూ ఆపర్చునిటీస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా తమిళ సీరియల్స్, తెలుగు సీరియల్స్ మిక్స్డ్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేసి పడేసా. ఒక రోజుకి 9 సీరియల్ కూడా యాక్ట్ చేసేసా. ఓహో, అమ్మో. డే అండ్ నైట్లు ఉండేవి కావు మాకు అప్పుడు. మేము ఎవరికీను నైట్ 9 తర్వాత ఇంకో బత్తాసే ఉండేది కాదు. టెక్నీషియన్స్కి కానీ ఆర్టిస్టులకు కానీ ఏం ఉండేది కాదు. వర్క్ చెయ్యాలి అంతే, వర్క్ ఇచ్చారు, వర్క్ చేయాలి, ఇది ఒక్కటే థాట్ ఉండేది. సో డే నైట్స్ లేకుండా వర్క్ చేసేవాళ్ళు అందరూ, నేననే కాదు, అందరూ ఒక సర్కిల్లో వర్క్ చేసేవాళ్ళు అంతే. అది కానీ అప్పుడు మీకు బాగా నచ్చేదా? ఎప్పుడు అలసిపోయేవారు కాదా? ఎప్పుడు అది ఏజ్ కదా, అది మనకి అప్పుడు అదే చెప్తున్నా, మొబైల్స్ వేరే థాట్స్ ఏమీ లేవు కదా, అది ఆడుకునే వయసేగా. సో అది ఆడుకున్నట్టే యాక్ట్ చేసేసి వచ్చేసేవాం, కానీ అది ఒక పెయిన్ లాగా అనిపించలేదు. మీరేనా బ్రెడ్ విన్నర్ ఇంట్లో? మీరే చూసుకోవాల్సిందేనా? అక్క చెల్లెలు ఉన్నారన్నారు. నేను ఫస్ట్, మా సిస్టర్ నందు, మా నందన తనే ఇప్పుడు ప్రొడక్షన్ అంతా తనే చూసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, నైస్. సో మీరే చిన్నప్పటి నుంచి కూడా బాధ్యతలు తీసుకునేవారు, ఇంట్లో బాధ్యతలు. సో అందుకే మీరు ఖచ్చితంగా వర్క్ చేయాలి అని మీరు అనుకున్నట్టున్నారు.